యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను వెళ్ళిందైతే జేఎన్‌టీయూ రైతు బజార్‌కి. నేను ఎప్పుడు అయినా సరే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఇన్నాళ్ళు. ఇప్పుడైతే ఫ్రీక్వెంట్‌గా వెళ్తున్నాను. ఎందుకో కూడా చెప్తాను. మేముండేది మియాపూర్. నేను ప్రైజెస్ బాగా కంపేర్ చేశాను కాయగూరలు అండ్ క్వాలిటీ కూడా. క్వాలిటీ బావుంది. మోర్ ఓవర్ ప్రైస్ అయితే అది డబులా, ట్రిపులా అనేది మీరే చెప్పండి. ఎందుకు అంటే బయట హాఫ్ కేజీ క్యారెట్ ₹30 ఉంటే ఇక్కడ కేజీ క్యారెట్ ₹10కే వస్తుంది. మోర్ ఓవర్ బీరకాయలు తీసుకున్నానండి. కేజీ బీరకాయలు ₹30కే వచ్చినాయి. అండ్ పువ్వులు ఒక చటాకు అంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుస్తది. చటాకుల్లో ఇస్తారు ఇక్కడ పువ్వులు. చటాకు వచ్చి ₹30, ₹20 ఉంటది. ఇక్కడ నేను పావు కిలో తీసుకున్నాను ₹50కి. దట్టు చాలా ఫ్రెష్‌గా. క్యారెట్లు చూడండి. చిన్న క్యారెట్స్ అయితే ₹10కే వస్తున్నాయి కేజీ. నేను కొంచెం పెద్ద క్యారెట్స్ తీసుకున్నాను. ఆ కేజీ అయితే ₹20 అనమాట. సో అందుకే ఒక 2 కిలోస్ తీసుకున్నాను. ఇంకా బీరకాయలు ₹30 అన్నప్పుడే ఫిదా అయిపోయాను. నార్మల్‌గా ఇప్పుడు కాయగూరల రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కేజీ ₹80 అలా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఇంత హాఫ్ పైనే అమౌంట్ తగ్గుతుంది అంటే దూరం వెళ్ళడంలో తప్పలేదని అనిపించింది నాకైతే. అండ్ కొత్తిమీర కట్ట ఏదైనా తీసుకోవాలి అంటే చిన్న కట్టలే కదా అనుకుంటాం. అవైతే మాత్రం ₹10కి ఒక ₹30 కట్టిచ్చినట్టు ఇస్తున్నారనమాట. క్యాప్సికమ్ కూడా బయట చాలా కాస్ట్లీ. ఇక్కడైతే క్యాప్సికమ్ వచ్చేసి కిలో ₹30 ఉంది. ఆ రోజు మొత్తం ప్రైజులన్నీ చూసిన తర్వాత నేను లిటరల్లీ షాక్ అయ్యాను. ఏది చూసినా కేజీ ₹20కి మించి ఎక్కువ ఉండట్లేదు. ఇలా కేజీ లెక్కన ₹20, ₹30 తీసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది. అండ్ మెయిన్‌గా ఏంటి అంటే కాయగూరలు అన్నీ కూడా నాకు ఫ్రెష్‌గా కనిపించినాయి. ఇంకా నేను మార్నింగ్ టైం వెళ్ళుంటే అసలు ఖాళీ లేకపోదును. ఇంకా నిండుగా ఉందును. పండు మిరపకాయలు చూడగానే నాకు భలే అనిపించినాయి. ఎందుకంటే పండు మిరపకాయ పచ్చడి అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. ఇంకా ఆయన తీసుకో అమ్మ పచ్చడి పెడదు అంటే వెంటనే తీసుకున్నాను. పండు మిరపకాయలు వచ్చేసి హాఫ్ కిలో ₹50 పడింది. సో ఇది కూడా అంతే. అమౌంట్ రీజనబుల్‌గానే అనిపించింది నాకు. ఇంకా క్వాలిటీ కూడా బాగుంది. ఇన్నిసార్లు క్వాలిటీ అంటున్నాను కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆకుకూరలు మెయిన్‌గా చెప్తున్నాను. ఆకుకూరలు కూడా కొత్తిమీర, పుదీనా ఏది ఉన్నా సరే నేను ₹10లోనే తీసుకున్నాను. తోటకూర కట్టైనా, గోంగూర అయినా ఏదైనా సరే. ఇంకా అమౌంట్స్ అంటే చూడండి ఎలా డిస్‌ప్లే అవుతున్నాయో. కిలోల లెక్కన కిలో కీరా గానీ ₹18, దోసకాయలు అండ్ కేజీవి ఏవైనా సరే 20, 30 అలానే ఉన్నాయి. బిలో 40నే కనిపించినాయి నాకు. ఇంకా పువ్వులైతే మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలామంది కొనుక్కెళ్తున్నారు. నేను వెళ్ళిన రోజైతే శివరాత్రి ముందు రోజు వెళ్ళాను. వీడియో అంటే లేట్‌గా పెట్టా గానీ ఆ రోజు ఇంకా ఫ్రూట్స్ అయ్యి తీసుకుందాము. ఎలాగా ఫాస్టింగ్ అయ్యి ఉంటాం కదా అని చెప్పి అయితే ఆ రోజు పర్టికులర్‌గా వెళ్ళాం మేము. ఇంక వెళ్ళిన తర్వాత ఇంక ఫ్రూట్స్ అయితే మనకి బయట చాలా ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఇక్కడ లోపల కూడా పుచ్చకాయలు అయితే 3 పుచ్చకాయలు ₹100. అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఇంటికి వచ్చిన వెంటనే కోసి కూడా చూశాను. చాలా రెడ్‌గా, స్వీట్‌గా టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. కమలాపలకాయలు అవి కూడా తీసుకున్నాను. అవి అయితే 100కి 12 ఇచ్చారనమాట. సో శివరాత్రి టైంలో అంత ఎక్కువ ప్రైజెస్ ఉన్న ఫ్రూట్స్ ఇక్కడికి రావడం వల్ల మంచి రీజనబుల్‌గానే పడ్డాయి నాకైతే. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు మార్కెట్‌కి వచ్చినా బయట ముందు చూస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఇక్కడ ఒక ఆవిడ అయితే ఎప్పుడు తెచ్చి అమ్ముతారు రకరకాలుగా. లైక్ సీజన్‌లో దొరకలేనివి మామిడికాయలు కానీ, ఉసిరికాయలు కానీ, నేరేడు పళ్ళు అండ్ గులాబ్ జామ్ జాంకాయలు, సపోటాలు ఇవన్నీ తెచ్చి అమ్ముతారు. అవన్నీ కూడా చూసినప్పుడల్లా చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఫ్రూట్ షాప్‌కి అవి కూడా వెళ్ళాయి. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇంక ఇవన్నీ చూస్తుంటుంటే నేనైతే మామిడికాయలు తీసుకున్నాను. మామిడికాయ ఎప్పుడైనా బయట తీసుకున్నప్పుడు చిన్న డౌట్ ఉంటుంది తీయగా ఉంటుందని. అలాగే 2, 3 సార్లు బ్లాస్ట్ కూడా అయ్యాను. తెచ్చి వండిన దాకా వండి కట్ చేస్తున్నప్పుడు అవి తీపిగా ఉండడం, నార్మల్‌గా తినడం తప్ప కర్రీలోకి పనిచేసేవి కాదు. ఇక్కడైతే 50కి 2 తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కాయ కూడా చాలా పుల్లగా ఉందన్నమాట. ఇంకా గ్రేప్స్ కూడా బ్లాక్ గ్రేప్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. బయట అయితే కిలో 240 అలా ఉంది. నేను ఇక్కడైతే ₹180కి తీసుకున్నా. సో ఇలా అన్నీ కంపేర్ చేస్తే నాకు బాగా అనిపించింది, వర్త్ అనిపించింది. సో మీకు కూడా దగ్గరుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.